టిష్యూ ఇన్ఫ్లమేషన్ అని ఆధునికంగా చెప్పారు. కాబట్టి దీనికి విరుగుడు గుడుచి అంటే ఏంటి తిప్పతీగ, ప్రతిరోజు తిప్పతీగ ఒక 4-5 ఆకులు రసంగా తీసి ఆ రసాన్ని పొద్దున్న 2 చెంచాలు సాయంత్రం 2 చెంచాలు తేనెతో పాటు తీసుకుంటే కనుక చాలా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా కొంతమందికి విరేచనాలు అయిపోతూ ఉంటాయి, అప్పుడు కూడా ఇది ఏమి వాళ్ళకి ఇబ్బంది పెట్టదు. అలాగే లివర్ టాక్సిసిటీకి కూడా హెల్ప్ చేస్తుంది. ఇట్ ఈస్ ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్కి, అలాగే ఎన్ని రకాలైన ఇమ్యూన్ సిస్టమ్స్కైనా రసాయనం కింద చెప్పడం జరిగింది. అలాగే త్రిఫల అనేది చాలా బాగా పనిచేస్తుంది. త్రిఫల పొద్దున్న ఒక 1/2 చెంచాడు, సాయంత్రం 1/2 చెంచాడు ట్యాబ్లెట్స్ దొరికితే పొద్దున్న 2 రాత్రి 2 ట్యాబ్లెట్స్ తీసుకుంటే కనుక చాలా బాగా పనిచేస్తుంది. అలాగే అభయ కూడా, అభయ అంటే కరక్కాయ, దీనిని యాజ్ ఇట్ ఈజ్ ఒక ఔషధం కూడా చెప్పడం జరిగింది. ఇది కూడా కరక్కాయని దంచి పొడి చేసి ఒక 1/4 టీ స్పూన్ వేడి నీళ్ళలో కానీ చల్ల నీళ్ళలో కానీ వేసి తీసుకుంటే కూడా చాలా బాగా పనిచేస్తుంది. చికిత్సా విషయానికి వచ్చేసరికి ఆయుర్వేదంలో చాలా రకాలైన ఔషధాలు చెప్పడం జరిగింది. యాజ్ ఇట్ ఈజ్ ఇది ఈ యొక్క ఒబేసిటీ ఏదైతే ఉందో, ఈ స్థూలత్వం అనే దానికి స్టేజ్ వైజ్ చెప్పడం జరిగింది. అదే దీంట్లో ఏంటంటే లోహభస్మ అనేది చాలా బాగా పనిచేస్తుంది. అంటే ఆయుర్వేదంలో మండూర లోహాలని ఒక అగ్నికి హెల్ప్ చేయడానికి సహాయపడేటట్టు ఇస్తుంటారు. ఇందులో తామ్రభస్మ, శిలాజిత్తు, అలాగే గుగ్గులు యోగాలు అంటే నౌక గుగ్గులు, ఇలా కొన్ని రకాలైన గుగ్గులు యోగాలు ఉన్నాయి. అవి ఇవ్వడం ద్వారా కూడా వీళ్ళకి మెటబాలిజంని పెంచి, అంటే ఏదైతే ఇదివరకు మనం చెప్పుకున్నామో లెప్టిన్ హార్మోన్, ఇవి వాటి మెటబాలిజంని పెంచి వాళ్ళు బరువు తగ్గడానికి ఇవి సహాయపడుతుంటాయి. సుమారు 6 నెలలు 8 నెలలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే పూర్తిగా మందుల ద్వారా వెయిట్ తగ్గడం అనేది చాలా మటుకు కష్టము. సుమారు 40% దాకా మందుల ద్వారా ఉంటుంది, ఒక 30% ఎక్సర్సైజ్ ద్వారా ఉంటుంది, ఇంకొక 30% ఆహార నియమాల ద్వారా ఉంటుంది. మనలో చాలా మందికి ఉదయం లేవగానే టీ తాగే అలవాటు ఉంటుంది. ఇలాంటప్పుడు మామూలు టీకి బదులుగా అల్లం టీని తీసుకోండి. అల్లం టీకి ఒంట్లో వేడిని పెంచే గుణం ఉంది. దీంతో సహజంగానే క్యాలరీలు ఖర్చవుతాయి, బరువు తగ్గే అవకాశమూ పెరుగుతుంది. ఇక రోజువారీ ఆహారంలో ఉలవల్ని ఒక భాగంగా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఉలవలు ఒంట్లో వేడిని పుట్టించి బరువును అదుపులో ఉంచుతాయి. బరువును అదుపులో ఉంచుకోవడానికి అన్నం మానేయాల్సిన పని లేదు.